అన్నతమ్ముళ్ళు. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి 7గురు కుమారులున్నారు. చిన్నుకాకి ఆ 7గురిలో ఆఖరివాడు. చిచ్చుకాకి ఊరి ప్రజలతో వ్యాపారంలో పిసినారిగా ఉన్న తన 7గురు కుమారుల విషయంలో మాత్రం అత్యంత ప్రేమగల బాధ్యతగల తల్లి. వారికి కావలసినంత మంచి ఆహారాన్ని వండి పోషిస్తుంది. తన 7గురు కుమారులు ఒకరికొకరు సాయంగా అద్భుతమైన అనుబంధంతో ఉంటారు. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి పొలంలో కష్టపడి పని చేస్తుంది. తనొక్కటే నీళ్లు పెట్టడం, కలుపు తీయడం వంటి పనులు చేస్తుంది. ఆమె 7గురు కుమారులు చిన్నుకాకితో సహా ఆమె పనికి దూరంగా పొలం పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద నీడలో తీరిక కూర్చొని ఉన్నారు. అప్పుడే వారి స్నేహితులు బుజ్జిపిచ్చుక, బన్నుచిలుక అక్కడికొచ్చారు. బుజ్జిపిచ్చుక వస్తూనే చెట్టు కింద కూర్చున్న వారిని చూసి, అమ్మో చిన్ను, ఏంటిది? మీ అమ్మ అక్కడ పొలంలో యంత్రంలో పనిచేస్తుంటే మీ 7గురు అన్నదమ్ముళ్ళు ఇక్కడ విఐపీలా కూర్చున్నారా? బుజ్జి ఆగు. మా అమ్మ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ప్లాన్ లో ఉంది. తన శక్తిని వాడుతుంది. మేము ఆ శక్తిని సేవ్ చేస్తున్నాం. ఒరే చిన్నగా, మీ అమ్మ శక్తిని ఆదా చేయడం కాదు, మీ 7గురి బతకాన్ని చూసి తనే కష్టపడుతోంది. అంటే అంటే మీ కొడుకులు ఇక్కడ వేసవి సెలవులు గడుపుతున్నారు. వాళ్ళ కష్టానికి వడ్డీ అడగరా? మొన్ను నువ్వు మరీను. మా అమ్మ పిసినారి కావచ్చు, కానీ మా లాంటి పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో నీకేం తెలుసు? మా అమ్మకు మా మీద ఉన్న ప్రేమ గొప్పది. ఒరే చిన్నగా, ప్రేమంటే బాగానే ఉంది, కానీ మీ అమ్మ ఒరిజినానికి ఇచ్చే ఉప్పు కారం కంటే నీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి వడ్డీ వ్యాపారం చేస్తుంది. అందుకే తను పొలం పని చేసి ఆ ఆదాయన డబ్బు మాకిస్తుందేమో. చిన్నుకాకి నవ్వుతూ, మా అమ్మ పిసినారి ఒప్పుకుంటాను, కానీ ఆమె మాకు మాత్రం ప్రపంచంలోని బెస్ట్ వంటలు వండుతుంది. మా అన్నయ్యలకు నా మీద చాలా ప్రేమ. మా 7గురిలో ఒకరికి కష్టం వచ్చినా మాకందరికి కష్టం వచ్చినట్టే. అందుకే అమ్మ కష్టపడితే మా హృదయం బాధపడుతుంది. వావ్ చిన్నుగా, నీ అనుబంధం చాలా బాగుంది. మా అమ్మతో నీ కూడా మమ్మల్ని అలాగే చూస్తుంది. ఏయ్ బుజ్జే, ఏ సెంటిమెంట్ అంతా సరేగానే ఈ అన్నదమ్ముల మధ్య ఉచితంగా చింతపండు పులుసు దొరుకుతుందేమో చూడా. చిన్నుకాకి నవ్వుతూ తన అన్నదమ్ములతో కలిసి చెట్టు కింద కూర్చున్నాడు. పొలం పని పూర్తి చేసుకుని చిచ్చుకాకి ఊరి సెంటర్కి వచ్చింది. అక్కడ చిచ్చుకాకి కూడా తన వడ్డీ వ్యాపారం కోసం వచ్చింది. తుని పిచ్చుక, లూసీ పావురం, మహిగ్రద్ద మాట్లాడుకుంటూ ఉన్నారు. చిచ్చుకాకి ఒక వ్యాపార లావాదేవీలో ఊరి జనంతో పిసినారిగా వ్యవహరిస్తోంది. మహిగ్రద్ద కోపంగా, చిచ్చు, నువ్వు 10 రూపాయల కోడి పిల్ల కోసం 20% వడ్డీ అడుగుతున్నావా? నీకు దేవుడు భయం లేదా? భయం ఎందుకు మహి? భయం ఉంటే వ్యాపారం నడవదు. నాకు డబ్బంటే ఇష్టం. వడ్డీ వేయకపోతే నా పిసినారి తన విలువ ఎవరికి తెలుస్తుంది? చిచ్చు, ఎంతైనా నీకు 7గురు పిల్లలున్నారు కదా, వారి కోసమైనా కొంచెం మారొచ్చు కదా. నా పిల్లలు నా బంగారం. నా పిల్లల కోసం నేను వడ్డీ వేయడం మానుకుంటే వాళ్ళకు మంచి భోజనం ఎలా పెడతానో? నా పిసినారితనం మా 7గురు కుమారుల భవిష్యత్తు. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, ఈ లాజిక్ బాగుంది. చిన్నుకాకి తన తల్లి ఈ పిసినారి మాటలు మాట్లాడడం నచ్చలేదు. అతను వెంటనే బుజ్జి, బన్నులను చూసి వారికొక ప్లాన్ చెప్పాడు. చిన్నుకాకి గుసగుసగా, బుజ్జి, బన్ను, మా అమ్మ ఎంత పిసినారితో చూసారు కదా. మీరిద్దరు మా అమ్మను కొంచెం తిట్టి మా నైతికత గురించి చెప్పండి. మా అన్నయ్యలు కూడా బాధపడుతున్నారు. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, చిన్నుక, మీ అమ్మని తిట్టడానికి నాకు ఎనర్జీ వస్తుంది. బను, ఆంటీకి కౌంటర్ తప్పదా? అంటే బుద్ధి ఏమంటుందంటే మీ పిసినాటనం వల్ల మీ 7గురు కుమారులు రోడ్డు మీద ఉప్పులని అన్నం తింటున్నారంట. బన్ను చెప్పిన చాడీకి బుజ్జి బన్నుని తోసి చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళింది. చిచ్చు ఆంటీ, మీరు పిసినారిగా ఉండొద్దు. మీకు 7గురు బంగారం లాంటి కొడుకులున్నారు. ఆ చిన్నుకాకి ఎంత మంచివాడు. మీరు పిసినారిగా ఉంటే వాళ్ళకి అసలు పేరు రాదు కదా. చిచ్చుకాకి కోపంగా, ఏ బుద్ధి, నా కొడుకులు ఎలా ఉంటారో నీకెందుకే? వారికి నేను ప్రతిరోజు మంచి మంచి కూరలు వండుతాను తెలుసా? అంటే ఆ కూరలో కూడా ఉప్పు కారం ఆదా చేస్తారనుకుంటాను. మీరు పిసినారుగా ఉంటే మీ కొడుకులు కూడా వడ్డీ లెక్కలు మాత్రమే చదువుతారు. చిన్నుకాకి సిగ్గుపడుతూ, అమ్మ ప్లీజ్, నువ్వు ఈ ఊరి జనంతో పిసినారిగా ఉండకు. మా లాంటి బంగారం లాంటి కొడుకులు నీకు ఉన్నందుకు గర్వపడు. మా 7గురు అన్నదమ్ముల బంధం చూసి నువ్వు మారాలి. చిచ్చుకాకి తన కొడుకుల పట్ల ఉన్న ప్రేమ వల్ల వారి మాటలకు కరిగిపోయింది. సరేలే, ఈ రోజు నుండి నేను వడ్డీని తగ్గిస్తాను, కానీ ఉప్పు కారం మాత్రం ఆదా చేస్తాను. చిన్ను తన అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం గురించి బుజ్జి, బన్నులకు చెప్పడానికని వాళ్ళందరూ ఊరి చివరున్న నది పక్కన కూర్చున్నారు. బన్ను, బుజ్జి, మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ గొప్పది. మాకు 7గురు అన్నదమ్ములం ఉంటే మా అమ్మ పిసినారిగా ఉన్నా మాకు ఏ కష్టం రాదు. మా అన్నయ్యలు నా బంగారాలు. వావ్ చిన్నుగా, ఇది చాలా ఎమోషనల్ డైలాగ్. ఏయ్ చిన్నుగా, మీ సెంటిమెంట్ అంతా బాగానే ఉంది. మీ 7గురు అన్నదమ్ముల్లో ఒక్కడిని నెట్టుకుని పొలం చుట్టూ తిప్పితే నా సోమర్థనం తగ్గుతుంది. బుజ్జి, నువ్వు ఎప్పటికే సోమరువే. మా అన్నయ్యలు నీకు ఆ పని అస్సలు చెయ్యరు. ఏయ్, నేను సోమన్ని కాదు. మీ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ పరువెంతుందో టెస్ట్ చేస్తున్నాను. బన్ను చిలుక, చిన్న, మీ అనుబంధం వల్ల మీ అమ్మ పిసినారిగా ఉన్నా నువ్వు ఆ ప్రేమతో ధైర్యం పొందుతున్నావు. ఇదే నిజమైన సంపద. అవును బన్ను, మా 7గురిలో ఒకరికి కష్టం వచ్చినా ఆ కష్టం మాకు 1,00,000 రూపాయల వడ్డీలాగా కనిపిస్తుంది. మేమంతా ఒకే మనసుతో ఉంటాం.
మా అన్నయ్యల మీద ప్రమాణం చేసి చెబుతున్నా. సరే సరే చిన్ను, మీ ఏడుగురి అనపటం వల్ల నాకిప్పుడు పానీపూరి ఆకలి వేయట్లేదు. నాకు కట్టికాయలు కావాలి. చిన్ను, బన్ను, బుజ్జి ముగ్గురు నవ్వుకుంటూ ఇంటికెళ్లారు. చిన్నుకాకి తన అన్నదమ్ముల గురించి, ఊరి జనం గురించి మాట్లాడిన మాటలు చిచ్చుకాకి మనసును పూర్తిగా కదిలించాయి. ఆమె తన 7 కుమారులకు స్పెషల్ భోజనం వండి ఊరి జనమందరికీ ఆ భోజనం పంచాలని నిర్ణయించుకుంది. చిచ్చుకాకి తన కొడుకులను చూసి, నా బంగారం లాంటి కొడుకులు, మీ అనుబంధం నా కళ్ళ ముందుంటే నేనెందుకు పిసినారిగా ఉండాలి? మీ అందరి కోసం ఈ రోజు నేను ఉప్పు కారం ఎక్కువగా వేసి గొప్ప విందు వండుతాను. అమ్మో, ఏంటిది? నువ్వు ఉప్పు కారం ఎక్కువగా వండుతావా? నాకు భయంగా ఉంది. చిచ్చుకాకి ఉప్పు, కారం, నూనె ఏది ఆదా చేయకుండా తుని పిచ్చుక ఇంటికి వెళ్లి ఆమె ఆటోలో ఉన్న పానీపూరి స్టాల్ దగ్గర విందు ఏర్పాటు చేస్తుంది. చిచ్చుకాకి ఊరి జనంతో, మహి, లోసే, తోనే అందరూ రండి. ఈ రోజు వడ్డీ వద్దు, భోజనం వద్దు. నా 7 కొడుకుల కోసం, మీ అందరి కోసం ఉచిత విందు. బుజ్జి పిచ్చుక వస్తూనే, అమ్మో చిచ్చు ఆంటీ, ఇది నిజంగానేనా? మీరు మారారు. ఈ రోజు నాకు ఉచిత కట్టికాయలు దొరుకుతాయి. అంటే అంటే ఏ భోజనంలో ఉప్పు ఎక్కువగా ఉందో లేక పిసినార్తనం ఎక్కువగా ఉందో చెప్పండి. చిచ్చుకాకి నవ్వుతూ, ఒరే బండగా, ఉప్పు కారం ఎక్కువగా వేశాను. నేను మారాలని నా కొడుకులు చెప్పారు. నా 7 కొడుకులు నా నిజమైన సంపద. తుని పిచ్చుక సంతోషంగా, చిచ్చు, నీ కొడుకుల ప్రేమ వల్ల నువ్వు మారావు. అదే నిజమైన సంపద. నా మనసు నిండా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి తల్లి కోరుకునేది ఇదే కదా. ఎప్పుడు డబ్బు, వడ్డీ గురించే ఆలోచించే నువ్వు ఈ రోజు ఇలా మనసారా నవ్వుతూ అందరికీ పంచుతుంటే నా కళ్ళు చెమర్చాయి చిచ్చు. నిజమైన సంతోషం ఎంత విలువైనదో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఈ రోజు మా బుజ్జికి, బన్నుకి, చిన్నుకి అందరికీ జీవితంలో మర్చిపోలేని దీపావళి పండుగలా ఉంది. మీ 7 పిల్లలే నీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. చిచ్చు, ఈ రోజు నుండి నువ్వు మాకు పిసినారి కాకి కాదు, ప్రేమ గల తల్లి. చిచ్చుకాకి ఎమోషనల్ గా కళ్ళల్లో నీళ్లతో, మీరు చెప్పింది 100% నిజంతోనే. డబ్బు కంటే ఈ 7 నవ్వు, నా కొడుకుల అనుబంధమే నాకు 1,00,000 కోట్ల సంపద. ఎంతకాలం నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. ప్రేమని బట్టి ఎంత విలువైనదో ఇప్పుడే తెలిసింది. నా ఈ 7 బంగారాలు నన్ను మార్చారు. ఇంకెప్పుడు ఆ పిసినారితనం నా దగ్గరికి రాదు. నా చిన్ను చెప్పినట్టు ఈ అన్నదమ్ముల అనుబంధమే నాకు గర్వం. మీరు నా పక్కనే ఉన్నారు, నాకెందుకు పిసినారిగా ఉండాలి? చిన్నుకాకి ఎమోషనల్ గా, మా అమ్మ ఎప్పుడూ మంచిది. తన బాధ్యత ఎప్పుడూ మాతోనే ఉండేది. తనను ఎవరు పిసినారిగా చూడొద్దు. మా అన్నదమ్ముల బంధమే మా అమ్మకు గర్వం. ఒరే చినుక, ఈ రోజు మీ అమ్మ వండిన భోజనం తింటే నా సోమర్థనం కూడా పారిపోతుంది. నాకిప్పుడు ఒక్క కజ్జికాయ కూడా ఆర్డర్ చేయకుండా కావాలి. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బును దాచుకోవడంలో కాదు, ప్రేమను, సంతోషాన్ని మరియు బాధ్యతను పంచుకోవడంలోనే నిజమైన సంపద ఉంటుంది. కుటుంబ బంధం, అన్నదమ్ముల అనుబంధం ప్రపంచంలో దేనితోనూ పోల్చలేనిది.